హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఉగ్రవాదులకు అండ్ ఇంటెలిజెన్స్ వర్గాలకు ఒకే ఒక తేడా ఉంటుంది. అదేమిటంటే ఇంటెలిజెన్స్ వర్గాలు 99 సక్సెస్ అయ్యి ఒక్కటి ఫెయిల్ అయినా కూడా అది ఫెయిల్యూర్ కిందకే లెక్క వస్తుంది. అండ్ ఉగ్రవాద సంస్థలు 99 ఫెయిల్ అయ్యి ఒక్కటి సక్సెస్ అయినా కూడా అది వారి సక్సెస్ కిందకే వస్తుంది. తాజాగా కూడా అదే జరిగింది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంతో శ్రమించి ఎన్నో టెర్రర్ మాడ్యూల్ను బస్ట్ చేస్తున్నప్పటికీ ఒకే ఒక్క లీక్ ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోట ముందు జరిగిన కారు పేలుడుకు కారణమైంది. రీసెంట్గా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను బస్ట్ చేస్తున్న క్రమంలో ఒక్క లీక్ మాత్రమే ఈ బాంబు పేలుడుకు స్పష్టంగా కారణమైంది. నిజానికి ఈ బాంబు పేలుడు అనేది మొదట అందరూ సిఎన్జి గ్యాస్ లీక్ అని అనుకున్నారు. జనరల్గా ఇప్పుడు వస్తున్న కార్లన్నిటికీ కూడా సిఎన్జి గ్యాస్ వస్తుంది కాబట్టి అది పేలి కారు ఏమైనా పేలిందా అని తొలుత భావించారు. కానీ ఆ తర్వాత వస్తున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఉగ్రవాద దాడే. కొంతమంది ఇందులో పేలుడు పదార్థాలను అమర్చి ఈ దాడికి పాల్పడ్డారు అని స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు నిఘా వర్గాల నుంచి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం ఎవరు వెల్లడించలేదు. కానీ ఇప్పటి వరకు వస్తున్న వార్తలు అన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఉగ్రవాద దాడి అని అందరూ అనుమానిస్తూ ఉన్నారు. నిజానికి ఈ కారు హ్యుండై i20 కారు. దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE 7674 అనే కారును పుల్వామాలోని తారిక్ అనే వ్యక్తి మొదట దీన్ని కొనుగోలు చేశాడు. అంతకుముందు ఇది చాలామంది చేతులు మారింది. చివరిగా తారిక్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఈ కారును నడిపింది మాత్రం డాక్టర్ ఉమర్ అహ్మద్ అనే వ్యక్తి ఈ కారును నడిపించాడు. మధ్యాహ్నం 3:19 ఆ టైంలో ఈ కారును ఢిల్లీ మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేశారు. ఆ సమయంలో డాక్టర్ ఉమర్ అహ్మద్ కారులోనే ఉన్నాడు. దాదాపు సాయంత్రం 6:57 ప్రాంతంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాడికి మొత్తం ఇప్పటి వరకు 10 మంది వరకు చనిపోగా 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ క్యాజువాలిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. నిజానికి ఈ డాక్టర్ ఉమర్ అహ్మద్కు రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా పోలీసులు సంయుక్తంగా కలిసి బస్ట్ చేసిన ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి అని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. పేలుడు జరిగిన సైట్ను ఇప్పటికే NIA ఇలాంటి అన్ని దర్యాప్తు సంస్థలు విజిట్ చేశాయి. అక్కడ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. దీనిపై హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలన్నీ కూడా దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. నేను కూడా ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి ఈ దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉన్నాను అని సైతం ప్రకటించారు. నిజానికి ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ అనే దాన్ని రీసెంట్గానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక డాక్టర్ను అరెస్ట్ చేయడంతో బయటికి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఒక డాక్టర్ ఏకంగా తన కబోర్డ్లో AK-47 తుపాకీతో పాటు కొన్ని క్యాట్రిడ్జ్లను సైతం పోలీసులు కనుక్కున్నారు. సో అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో ఫరీదాబాద్ మాడ్యూల్ను బయట పెట్టాడు ఆ డాక్టర్. వెంటనే జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా పోలీసులు ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైను అరెస్ట్ చేశారు. అతని ఇంటి నుంచి ఏకంగా 390 కిలోల అమ్మోనియం నైట్రేట్తో పాటు రైఫిళ్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మరో వ్యక్తి డాక్టర్ ఆదిల్ను సైతం ఈ కేసులో అక్కడే అరెస్ట్ చేశారు. ఈ మొత్తం టెర్రర్ మాడ్యూల్లో ఏకంగా 2900 కిలోల పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్తో పాటు డిటోనేటర్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మొత్తాన్ని బస్ట్ చేశామని అనుకున్న క్రమంలోనే ఎక్కడో చిన్న లీక్ అనేది వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఫరీదాబాద్లో ఈ అమ్మోనియం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నా కూడా ఎక్కడో చిన్న అమ్మోనియం మిస్ అయింది అండ్ ఈ డిటోనేటర్లు సైతం మిస్ అయ్యాయి అని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే గుర్తించాయి. ఇది ఎక్కడ ఉండి ఉండవచ్చు అని కూడా గుర్తించాయి. దీంతో వెంటనే ఢిల్లీ మొత్తాన్ని అప్రమత్తం చేశాయి. సో ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి అనడానికి ఒక రీజన్ చెప్పుకుందాం. జనరల్గా ఒక రెడ్డిట్లో ఒక పోస్ట్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పోస్ట్లో ఏముందంటే ఒక 12th క్లాస్ స్టూడెంట్ ఈ పోస్ట్ను చేశాడు. ఈ పేలుడు జరగడానికి 7 గంటల ముందు ఈ పోస్టును చేశాడు. ఇందులో ఏముందంటే జనరల్గా ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్లో నేను స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఆ సమయంలో నార్మల్గా ఉండాల్సిన ఆర్మీ కంటే చాలా ఎక్కువగా ఆర్మీని డిప్లాయ్ చేశారు. అంతేకాకుండా
తనిఖీలు ఇవి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ సేఫ్గానే ఉందా లేదంటే ఏమైనా జరుగుతోందా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ఈ రెడ్డిట్లో పోస్టును చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎక్కడో దాడి జరుగుతుంది అనే అనుమానం అయితే స్పష్టంగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి. కానీ దాడి ఎక్కడ జరుగుతుంది అనడానికి సరైన ఇన్పుట్స్ లేకపోవడంతో మాత్రమే ఈ సెక్యూరిటీ బ్రీచ్ అనేది జరిగింది. నిజానికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ కారును అక్కడ తెచ్చి పార్క్ చేయడం, 7 గంటల ప్రాంతంలో ఆ కారు పేలుడు సంభవించడం ఇవన్నీ జరిగిపోయాయి. సో ఇంటెలిజెన్స్ వర్గాలు బాగానే కష్టపడ్డాయి. ఫరీదాబాద్ మాడ్యూల్ను పూర్తిగా బస్ట్ చేసేసాయి. ఒకవేళ అది కానీ బస్ట్ చేయకుంటే ఏకంగా 2900 కిలోల పేలుడు పదార్థం యావత్ భారతదేశం అంతా కూడా పేలుళ్ళు జరిగేవి అన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ వర్గాలు బాగా ట్రై చేసి వాళ్ళందరినీ పట్టుకోవడం వల్ల మాత్రమే ఒక్కచోట మాత్రమే కారు పేలుడు జరిగింది అన్నది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ వీళ్ళంతా కూడా డాక్టర్ చదివిన వాళ్ళు, నార్మల్గా చదువు రాక ఉగ్రవాదంలో వెళ్ళిన వాళ్ళు ఎంత మాత్రమో కాదు, డాక్టర్ చదువులు చదివి ఆ తర్వాత ఉగ్రవాదంలో జాయిన్ అయిన వాళ్ళే వీళ్ళంతా కూడా. సో ఎప్పుడైనా కూడా ఉగ్రవాదానికి చదువుకు లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎంతోమంది బాగా ఉన్నత చదువుకున్న వాళ్ళు కూడా ఉగ్రవాదంలో వెళ్ళి ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ పేలుడుకు పాల్పడిన వారి వెనక కూడా పాకిస్తాన్కు సంబంధించిన జైషే మహమ్మద్, దీంతో పాటు అన్సార్ గజ్వతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయి అని నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఇది పాకిస్తాన్ మనపై జరిపిన దాడిగానే మనం భావించాలి. జనరల్గా ఇప్పటి వరకు బీజేపీ ఏమని చెబుతోంది, కశ్మీర్కు మాత్రమే ఉగ్రవాదాన్ని పరిమితం చేశాం, 11 ఏళ్లలో ఇండియాలో ఏ ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలేదు, ప్రజలంతా సేఫ్గా ఉన్నారు అని బీజేపీ చెప్పుకుంటోంది కదా. సో దీన్ని ట్యాకిల్ చేయాలి అండ్ ఈ వాదనను తప్పు అని నిరూపించాలి. తద్వారా భారత్లోని ఎన్నికలను ప్రభావితం చేయాలి అని పాకిస్తాన్ భావించినట్లు కనిపిస్తోంది. సరిగ్గా బీహార్ ఎన్నికలకు ఒక్కరోజు ముందే ఈ పేలుడును జరిపింది అంటే ఇది ఖచ్చితంగా ఎన్నికలు ప్రభావితం చేసే ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా చేసింది అన్నది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 2019లో కూడా పుల్వామా అటాక్ మన ఇండియన్ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఈ అటాక్ను చేసింది. అప్పట్లో పాకిస్తాన్ అధికారులు అండ్ అక్కడి మంత్రులే ఈ విషయాన్ని తర్వాత ఒప్పుకున్న పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇప్పుడు జరిపిన దాడి కూడా దీని వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఉంటే ఖచ్చితంగా ఆ దేశం మనపై దాడి జరిపింది అన్నది మాత్రం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక ఎంత మాత్రము లేట్ చేయకుండా ఆపరేషన్ సింధూర్ 2.0ను స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 1.0లో మనం పాకిస్తాన్ బాగానే దెబ్బకొట్టాం. కరాచీ పోర్టు అండ్ ఆ దేశంలోని ఎయిర్ ఫీల్డ్లు ఇవన్నిటిని దెబ్బకొట్టాం. చివరికి న్యూక్లియర్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపై కూడా మనం దాడి చేసి ధ్వంసం చేయగలిగాం. సో ఇవన్నీ చేసినా కూడా ఆ దేశానికి బుద్ధి రాలేదు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా మనం ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టి ఆ దేశాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే వరకు దీన్ని అసలు ఆపకూడదు అని అందరూ భారతీయులు కోరుకుంటూ ఉన్నారు. మరి దీనిపై మోదీ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, పాకిస్తాన్పై మరోసారి యుద్ధం స్టార్ట్ అవుతుందా అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇందులో ఉగ్రవాద దాడి అండ్ ఉగ్రవాద కోణం ఉంది అని మీరు భావిస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఆపరేషన్ సింధూర్ 2.0ను స్టార్ట్ చేయాలా వద్దా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.